అటవీ ప్రాంత సమీపంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రాము మరియు కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం ఎంతో బలంగా ఉండేది. పాఠశాలకు కూడా ఇద్దరు కలిసి వెళ్తూ కలిసి వస్తూనే ఉండేవారు. అలా ఒకరోజు కృష్ణ మరియు రాము ఆ ఊరు దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి వెళ్దామని డిసైడ్ అయ్యి అడవి లోపలికి వెళ్తూ ఉంటారు. ఆ అడవి లోపలికి వెళ్ళే కొలది రకరకాల జంతువులు కృష్ణ మరియు రాములకి కనిపిస్తూ ఉండేవి. అలా అడవిలో లోతుగా వెళ్ళేసరికి అక్కడ ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఆ ఎలుగుబంటిని ముందుగా రాము చూస్తాడు. కృష్ణ అటు చూడు, అక్కడ పెద్ద ఎలుగుబంటి ఉంది, అది ఖచ్చితంగా మనల్ని చంపేస్తుంది అని వెంటనే రాము పరుగులు తీస్తాడు. అలా పరుగులు పెడుతూ అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర దాక్కొని చూస్తూ ఉంటాడు. కానీ పరుగులు తీయకుండా అక్కడే నిల్చున్న కృష్ణ మాత్రం, నేను కూడా పరిగెడితే నాతో పాటు నా స్నేహితుని కూడా అది చంపేస్తుంది ఖచ్చితంగా అని తెలివిగా ఆలోచించి ఎలుగుబంటి దగ్గర మృతుడిగా నటిస్తే ఆ ఎలుగుబంటి వెనక్కి వెళ్ళిపోతుందని కృష్ణ ఆలోచించి వెంటనే మృతుడిగా నటిస్తాడు. ఈలోగా అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. మృతుడిగా ఉన్న కృష్ణను వాసన చూసి అతను నిజంగా మృతి చెందాడనుకొని ఎలుగుబంటి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎలుగుబంటి వెళ్ళిన వెంటనే రాము కృష్ణ దగ్గరికి వస్తాడు. అరే కృష్ణ, కృష్ణ, ఎలుగుబంటి వెళ్ళిపోయింది, లేవరా అని కృష్ణని లేపుతూ ఉంటాడు. అరే కృష్ణ, నువ్వు కూడా నాతో పరుగులు తీస్తూ వచ్చేస్తావు అనుకున్నాను రా, కానీ నువ్వు ఎందుకు అలా చేసావు? ఎలుగుబంటి నీ చెవులో ఏం చెప్పింది వచ్చి అని కృష్ణని అడుగుతూ ఉంటాడు. కృష్ణ నవ్వుతూ, ఎలుగుబంటి నాకు ఒక సత్యం చెప్పింది, నిజమైన స్నేహితుడు నీ కష్ట సమయంలో నీకు తోడుగా అండగా ఉంటాడు అని రాముకి కృష్ణ చెప్తూ ఉంటాడు. అప్పుడు రాము తన తప్పును తెలుసుకుని కృష్ణకి క్షమాపణ కోరుకుంటాడు. అరే కృష్ణ, నిజంగా నన్ను క్షమించరా, నువ్వే కనుక లేకపోతే ఆ ఎలుగుబంటి మన ఇద్దరిని చంపేసేది ఖచ్చితంగా. ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడరా, నువ్వే నా నిజమైన స్నేహితుడివి అని రాము బాధపడుతూ, నిజమైన స్నేహితుడు అంటే మన కష్ట సమయంలో మనల్ని వదిలి వెళ్ళడు మరియు మనకు సహాయం చేస్తాడు. స్నేహం అంటే కేవలం సంతోష సమయంలో మాత్రమే కాకుండా కష్ట సమయంలో కూడా మనకి తోడుగా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు అని రాము తెలుసుకుంటాడు. అలా రాము మరియు కృష్ణ అటవీ ప్రాంతం నుంచి తిరిగి ఇంటికి వస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.